హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి చూసి ఫాలో చేయండి. బెంగళూరులో బట్టల షాపులు లేవా, బ్యాంకులు లేవా, ఇక్కడి దాకా ఎందుకు పట్టుకొచ్చాడు అని ఆలోచిస్తున్న సహస్రకు ఫస్ట్ షాపింగ్, నెక్స్ట్ హనీమూన్ అన్న రాజ్ మాటలు తలలో టక్కి మన తడుతూ ఉంటే నిజంగానే అదే ప్లాన్తో తీసుకొచ్చాడా అనుకున్న సహస్ర చేతులు చల్లబడ్డాయి. బెదురు నిండిన కళ్ళు రాజ్ మీద నిలిచాయి. రూమ్ కార్డ్ తీసుకుని వచ్చాడు రాజ్. దగ్గరికి వచ్చిన తనని పైకెత్తిన తలతో అలాగే చూస్తోంది. తన కళ్ళలో కంగారుకి ఐవింగ్ చేసి వెళ్దామా అన్నాడు. లాంగ్ బ్రీత్తో లేచి నిలబడి కొన్ని క్షణాలు రాజ్నే సాలోచనగా చూసి సైలెంట్గా ముందుకి నడుస్తూ ఉంటే, డ్రీమ్స్లో ఫిక్స్ చేసుకుంటావా నన్ను అంటూ వెనక ఫాలో అయ్యాడు రాజ్. కళ్ళు మూయడానికి లేకుండా భయపెట్టి చంపుతున్నావు, ఇంకా నీతో డ్రీమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కళ్ళు మూసుకునేంత కంఫర్ట్ నీకు కావాలంటే ఏం చేయాలి అని రివర్స్ తిరిగి ఎదురు నడుస్తున్నాడు బాబు. నువ్వు తప్పుకోవాలి అంది కొట్టినట్టే. ఓకే, యాజ్ యూ విష్ అంటూ సైడ్కి తప్పుకొని ఓపెన్ అవుతున్న లిఫ్ట్లోకి హ్యాండ్ చూపించాడు ఎక్కమని. హుష్, రామా, వీడికి టైం భలే కలిసి వస్తోంది అనుకుంటూ విసుగ్గా లోపలికి వెళ్తే, రాముడు అని కన్ఫర్మ్ అయితే ఆలోచించకుండా కనెక్ట్ అవుతావా అని రెట్టిస్తూ లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి హంసపాప ఎదురు నుంచున్నాడు రాజ్. ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో నన్ను విసిగిస్తావు అంటూ బాబు ప్రెస్ చేస్తున్న నెంబర్ చూసి సైడ్కి తిరిగింది. భయపడుతున్నావా అన్నాడు కార్నర్కి చేరి హంసపాప ఫ్రెండ్ని చూస్తూ. లేదు అంటూ విసుగ్గా నెక్స్ట్ సైడ్కి తిరిగింది. వెంటనే ఆ కార్నర్కి వెళ్ళి బెంగ పెట్టుకున్నావా అని అడిగితే మూతి బిగించి అసహనంతో కళ్ళు ముడిచింది. అదే నీ ఫేవరెట్ చావు మీద అన్నాడు కార్నర్ స్మైల్తో. లేదు అంటూ డోర్ సైడ్కి తిరిగి స్ట్రైట్గా నిలబడితే వెంటనే పాప ముందు స్టిఫ్గా ప్రెజెంట్ అయిన రాజ్, నీ పిచ్చి బ్రెయిన్లో ఏముందో చెప్పు అన్నాడు. నాది కాదు పిచ్చి బ్రెయిన్, అందరిలా నాది కామన్ బ్రెయిన్, నీదే పిచ్చి బ్రెయిన్. నీ పిచ్చి బ్రెయిన్లో ఉన్న పిచ్చి పిచ్చి డ్రీమ్స్తో నాకు పిచ్చెక్కిస్తున్నావు అని డోర్ ఓపెన్ అవడంతో రాజ్ని తోసుకుంటూ బయటకు వచ్చేసింది సహస్ర. తన మీద ఇన్వెస్ట్ చేసిన హంసపాప ఎనర్జీ లెవెల్స్కి నాట్ బ్యాడ్, ఒక రౌండ్ వేసుకోవచ్చు అని బుగ్గన నాలుగు ఆడిస్తూ కూల్గా బయటకు వచ్చిన రాజ్ ఈటిలా కాలిపోతున్న హంస మీద కళ్ళు నిలిపి ముందుకు వెళ్తూ ఉన్నాడు. వస్తున్నాడా, రావట్లేదా అని వెనక్కి తిరిగి చూసిన హంస లైట్ సౌండ్తో లేషర్గా విజిల్ వేస్తూ ఆ రిథంకి తగ్గట్టు కూల్గా వస్తున్న బాబు తినేస్తున్న చూపులకు టక్కున హిప్ కవర్ చేసుకుంటూ ముందుకు తిరిగింది. మిడిల్ హైట్లో ఉన్న కళ్ళను పైకెత్తి హంసపాపు ఎత్తైన ఎద శిఖరాల మీద నిలిపాడు. హ్యాండ్స్తో చెస్ట్ కవర్ చేసుకుంటూ, అసలు నువ్వు మనిషివేనా అని గయ్యమంది. ఎత్తు వంపులతో ఎరవేసి వెనక్కి తిప్పుకుంటున్నా నీకు తెలీదా బేబీ అని హంసపాప బుగ్గ మీద వేళ్లతో తట్టి హీటికి కాలిపోతున్న పాప ఎర్రటి మొహానికి ఒక ఫ్లయింగ్ కిస్ విసిరి తనను దాటి ముందుకు వెళ్ళాడు. తనకు తెలిసిన పచ్చి తిట్లన్నీ నోటి నిండా కచ్చిగా తిట్టుకుంటూ తప్పక బాబుని ఫాలో అయింది సహస్ర. డబుల్ బెడ్రూమ్తో ఉన్న లగ్జరీ రూమ్. లోపలికి రావడమే రాజ్ బెడ్ మీద అడ్డంగా వాలిపోతే ఇద్దరికి కలిపి ఒకటే రూమ్ తీసుకున్న రాజ్ మీద సేమ్ తిట్లు కంటిన్యూ చేస్తూ డోర్ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్ళింది. ఫ్రెష్ ఎయిర్ హాయిగా శరీరాన్ని పలకరిస్తూ ఉంటే లాంగ్ బ్రీత్తో రిలాక్స్ అవుతూ ఎత్తైన బిల్డింగ్స్తో నిండి ఉన్న అభిదవి అందాలని చూస్తోంది సహస్ర. లేచి వచ్చి బ్యాక్ డోర్ స్టెప్ దగ్గర నిలబడ్డాడు కాసేపు. తన ఎమోషన్స్ని అబ్జర్వ్ చేసి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. బలుపు బాబు వస్తున్న యాంగిల్ గమనించి వెంటనే పక్కకు జరిగింది సహస్ర. అయినా సరే వదలకుండా వెనక నుంచి పట్టుకుందామనుకొని నడుముని సైడ్ నుంచి చుట్టేసి దగ్గరికి లాగాడు. కోపంగా చూసింది. తన కోపానికి ముద్దుగా కన్ను కొట్టి, డెజర్ట్ నైట్స్ ఇష్టమా అని అన్నాడు. పళ్ళు బిగించి కచ్చిగా అరుస్తూ తన ఫ్రస్ట్రేషన్ దించుకుంటున్న సహస్ర ఎమోషన్కి కూల్గా రిలాక్స్ అవుతూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాడు రాజ్. 16th ఫ్లోర్ నుంచి అరుస్తున్న తన కేకలు గాలిలో సన్నాయి రాగల్లా కలిసిపోతున్నాయి. బాబులు మాత్రం ఇంచైనా చేంజ్ లేదు. బలంగా నోటితో గాలి తీసుకుంటూ పిచ్చిగా తన ఫ్రస్ట్రేషన్ని ఎంజాయ్ చేస్తున్న రాజ్ని కచ్చిగా చూస్తూ ఉంటే, మార్నింగ్ నుంచి తెగ టెంప్ట్ చేస్తున్నావు బేబీ, రిలాక్స్ అయ్యావా
అంటూ మళ్ళీ నడుము చుట్టి మీదకి లాక్కొని తన ప్రశ్నకు ఆన్సర్ చెప్పే టైం కూడా ఇవ్వకుండా సహస్ర పెదవులు తన పెదవులతో బంధించాడు రాజ్. ఎప్పటిలా విడిపించుకోవడానికి ఫైట్ చేస్తుంది, బట్ ఛాన్స్ ఇవ్వడుగా రాజ్. కాళ్లతో కాళ్ళని లాక్ చేసి ఒక్క చేత్తో సహస్ర 2 చేతుల్ని తన హిప్ మీదకి లాక్ చేసి సెకండ్ హ్యాండ్తో డ్రెస్ లోపల నుంచి సహస్ర నడుము చుట్టేసి ఇంచు కూడా కదలకుండా లేని విధంగా బిగించి గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. రుచి చూడడం, ఎంగిలి చేయడం, తన ఎమోషన్ని తెలిసేలా చెప్పడానికి మించి తన బాడీలోని లస్ట్ ఫీలింగ్స్ మొత్తం సహస్ర మైండ్కి ఎక్కేలా ముద్దుతోనే కన్వే చేస్తున్నాడు రాజ్. అది తీసుకోలేకపోతోంది సహస్ర. అబ్జెక్ట్ చేస్తూ ఫైట్ చేస్తున్నా తన చుట్టూ రాజ్ కౌగిలి బిగుసుకుంటోంది తప్ప బాబు ఒక్క కౌగిలిలో హంసపాప ఊపిరికి కూడా మోక్షం దొరకటం లేదు. కాసేపటికి కాలింగ్ బెల్ సౌండ్కి తన చేతిలో బిగుసుకుపోయి గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి కోసం అల్లాడిపోతున్న సహస్రను వదిలి వెళ్ళాడు. ఫోర్ హెడ్ మీద సన్నటి చెమటతో అదురుతున్న గుండెతో ఆబగా శ్వాస తీసుకుంటూ అక్కడే కూర్చున్న సహస్ర దగ్గరికి తీసుకున్న కాళ్ళను చుట్టుకొని తల అంచి కళ్ళు మూసుకుంది. ఆడపిల్లగా ఫస్ట్ టైం తన బాడీలో తెలుస్తున్న వైబ్రేషన్స్కి చెత్త పెదవా అని రాజుని తిట్టుకుంటున్న సహస్ర చెంపల మీద వెచ్చని కన్నీరు. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆన్లైన్లో పర్చేస్ చేసిన క్లాత్స్ రావడంతో తీసుకొని వాడిని పంపించి డోర్ క్లోజ్ చేసి నెక్స్ట్ ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టి 10 నిమిషాలకి క్లోజ్తో రిటర్న్ వచ్చాడు రాజ్. ముద్దుగా దగ్గరికి ముడుచుకొని కూర్చున్న సహస్ర పొజిషన్కి ఎందుకు ఫైట్ చేస్తున్నావు అంటూ పక్కనే కూర్చున్నాడు. ఫైట్ చేయక అంటూ సర్రును చూసింది. సహస్ర చూపుల్లో జుగుప్సతో కూడిన కోపం. అది చూస్తున్న రాజ్ పెదవులు విచిత్రంగా విచ్చుకున్నాయి. నీ లస్ట్ కోసం పడుకుని సుఖాన్ని పంచడానికి నేను ప్రాస్టిట్యూట్ని కాదు అంది ఏక బిగిన కళ్ళలో నుంచి దూకుతున్న కన్నీటితో. ఆ ఫీలింగ్స్ వచ్చేలా చేసింది నువ్వే అంటూ దగ్గరికి జరిగాడు. వెళ్ళిపోవాలని దిగ్గును లేవడానికి చూసిన తన చేయి పట్టుకొని ఫోర్స్గా లాగేసరికి స్ప్రింగ్లో వచ్చి రాజ్ వడిలో పడింది సహస్ర. లీవ్ మీ అని గొంతు చించుకుని అరుస్తున్న సహస్ర ఒళ్ళంతా కారం పూసినట్టు అసహ్యం కంపరం. ఐ నో యు ఆర్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్ అని వదలకుండా సహస్రని బిగిస్తూ చెప్పాడు. దెన్ వై నీ ఇష్టం నా మీద రుద్దుతున్నావు అంది వడిలో నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న పక్షిలా రాజ్ చేతుల మధ్య గింజుకింటూ. కొన్ని నోటితో చెప్తే అర్థమవుతాయి, మరికొన్ని కళ్ళతో చూస్తే అర్థమవుతాయి. బట్ బాడీలోని ఫీలింగ్స్ చెప్పడానికి ఉన్న ఒకే ఒక్క దారి టచ్ అండ్ కిస్. అదే చేశాను. నా ఫీలింగ్స్ కోసం నిన్ను ఫోర్స్ చేస్తే ఇప్పుడు నువ్వు బెడ్ మీద ఉంటావు, నేను నీ పైన ఉంటా అనేసరికి గింజుకోవడం ఆపి చూసింది. అలసిపోయిన మొహం, కళ్ళ నిండా నీళ్లు, నిస్సహాయమైన చూపులు. ఇలా ఎనర్జీ మొత్తం వేస్ట్ చేస్తున్నావు అంటూ కామ్ డౌన్ అయినా సహస్రను వదిలి కళ్ళు తుడిచి ఫేస్ దోసిట్లోకి తీసుకున్నాడు. వాట్ డూ యూ వాంట్ అంది వెక్కుతూ. ఐ జస్ట్ వాంట్ యూ అని ఒక్క మాటలో తన ఫీలింగ్ క్లియర్గా చెప్పాడు. బట్ వై మీ అని అడిగితే చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్ థింగ్, ఈ రోజుల్లో కన్యత్వం నిండిన కన్యామణులు దొరకడమే కష్టం. అటువంటి ప్యూర్ డైమండ్ వినువు. అండ్ దెన్ అని నెక్స్ట్ చెప్పబోతున్నా రాజ్ చెంప మీద టపీమని పీకి నువ్వేమన్నా ఏకసతి శ్రీరామచంద్రుడివా అంది మంటగా. ఒళ్ళు మండి పీకిన తన కోపానికి కళ్ళు చిట్లించి చూస్తూ ఉండాలనుకున్నా లోకం ఉండనివ్వలేదు అని ఆన్సర్ ఇచ్చిన రాజ్ వడిలో ఉన్న సహస్ర లిప్ లాక్ చేసి కొట్టిన కోపం చెల్లిస్తూ ఉన్నాడు. చేతిలో ఉన్న శక్తి కొలది రాజ్ భుజాల మీద చరుస్తూ విడిపించుకుంది. నిజం చెప్పాలంటే ఆల్రెడీ కొరికేసిన పెదవులు మళ్ళీ డ్యామేజ్ చేయడం ఇష్టం లేక వెంటనే వదిలాడు. నిజం చెప్పవే, నేను ముద్దు పెట్టినప్పుడు నా లస్ట్ ఫీలింగ్స్ మాత్రమే తెలిసాయా? నీ బాడీలోని ఫీలింగ్స్ తెలియలేదా అని సీరియస్గా పాయింట్ చేస్తూ అడిగాడు రాజ్. ఆన్సర్ లేదు సహస్ర నుంచి. ఎందుకంటే తాను కూడా ఫీల్ అయింది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక మగాడు అంత డీప్గా కిస్ చేస్తూ ఉంటే నరాలు జివ్వుమంటున్న ఫీలింగ్. వయస్సు పొంగుతో ఉన్న కన్నెపిల్లతను రాకుండా ఎలా ఉంటాయి? తన శరీరంలో కలిగిన ఆ ఫీలింగ్ ఓపెన్గా బయటకు చెప్పలేకపోయింది సహస్ర. అయితే ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలన్న కోరిక మాత్రం తనలో లేదు. అది రాజ్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, తెలుసు అతనికి. అయితే ఇప్పుడు తన ఫీలింగ్స్ గురించి సహస్ర ఏం చెప్తుందో అది మాత్రం తన నోటి నుంచి వినాలని చూస్తున్నాడు. ఓపెన్ అప్ హంస, మన ఇద్దరి మధ్య ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. నా బాడీలో జనరేట్ అయిన ఫీలింగ్స్ నువ్వు సెన్స్ చేశావు, బట్ కోఆపరేట్ చేసే ఆలోచన నీకు లేదు. ఐ నో దట్ అనగానే సూటిగా చూసింది రాజ్ను.
ఎటువంటి కన్ఫ్యూజన్ లేని సహస్ర సీరియస్నెస్కి అంత సీరియస్గా, నీ బాడీలో ఫీలింగ్స్ నేను కూడా సెన్స్ చేశాను అంటే సో వాట్, నువ్వు చేసిన చెత్త పని వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను, సో ఆటోమేటిక్గా నా బాడీ యాక్టివేట్ అయింది, అంతేకాని నాకు కావాలని కాదు అని పళ్ళు బిగించి ఒళ్ళు మంటతో చెప్తున్న సహస్ర కోపానికి నవ్వుతున్నాడు రాజ్. నవ్వగల, ఎటువంటి కమిట్మెంట్ లేని రిలేషన్లో బ్రతకడం, బజార్లో వ్యభిచారం రెండు ఒక్కటే అని అతని నవ్వుకి ఇంకా పెరిగిన కోపంతో అంది సహస్ర. పదునైన మాటల్లో సహస్ర క్యారెక్టర్ తెలుస్తూ ఉంటే ఈ జనరేషన్లో నీలా ఎవ్వరూ ఉండలేదు. అందరికీ తప్పు కానిది నీకెందుకు తప్పుగా అనిపిస్తోంది? లెట్స్ ఎంజాయ్ యువర్ బాడీ, యువర్ ఫీలింగ్స్, యువర్ ఏజ్ అండ్ యువర్ బ్యూటీ అని అడ్వైజ్ చేశాడు వితౌట్ ఎనీ ఎక్స్ప్రెషన్. స్టాప్ ఇట్ రాజ్, ఈ చెత్త డిస్కషన్ నా దగ్గర పెట్టకు, నన్ను ఫ్లర్ట్ చేయాలని చూడకు. మార్నింగ్ ఎయిర్పోర్ట్లో వాళ్ళకి ఇప్పుడు నీకు ఎటువంటి డిఫరెన్స్ లేదు. కంటికి నచ్చిన ప్రతి చోటకి కాళ్ళు వెళ్ళకూడదు. ఆకలి వేస్తుంది కదా అని కనిపించిన గడ్డి ఎలా తినలేమో, ఫీలింగ్స్ వచ్చాయి కదా అని అడ్డదిడ్డంగా అందరితో శరీరాన్ని పంచుకోలేము. నీకు అటువంటి అమ్మాయిలతో ఎక్స్పీరియన్స్ ఉందని అందరినీ అలానే క్యాలిక్యులేట్ చేయకు. నువ్వు రాముడివో కాదో నాకు అనవసరం, నేను సీతనో కాదో నీకు అనవసరం. బట్ నా మనసుకు నచ్చి నేను ఇష్టపడే వ్యక్తితో మాత్రమే ఏదైనా షేర్ చేసుకుంటాను, ప్రాణంతో సహా. అన్ని వాడికే. అటువంటి అవకాశం లేనప్పుడు ప్రాణం తీసుకోవడానికి ఇష్టపడతాను. నువ్వు ఇలా ముద్దులతో నన్ను ఇబ్బంది పెట్టి నా బాడీతో ఆడుకుంటూ నీ ఇష్టానికి ఏం చేసినా సరే నీకు మాత్రం లొంగేది లేదు అని తెగేసి చెప్పి రాజుని విడిపించుకుని లోపలికి వచ్చేసింది సహస్ర. తను చెప్పిందంతా విని బొమ్మలా కూర్చున్న రాజ్ కొన్ని క్షణాలు ఈ లోకంలోనే లేడు. బలంగా గాలి తీసుకుంటూ ప్రాణాలతో సహా అన్ని వాడికే అని హంసపాప చెప్పిన డైలాగ్ను రిపీట్ చేస్తున్న రాజ్, ఈ హంసపాప కంచు పాప, ఆదర్శాలు అద్దరు కొట్టేస్తోంది అని జలధరిస్తున్న బాడీని షేక్ చేస్తూ లేచి నిలబడ్డాడు. ఇంత టఫ్ ఉన్నావేంటే నువ్వు? ఈ లెక్కన నేను ఎప్పటికి లైన్లో పెట్టాలి, ఎప్పటికి ట్రాక్లోకి తెచ్చుకోవాలి, ఎప్పటికి ఫీలింగ్స్ లోడ్ చేయాలి, ఇంకా ఎప్పటికి అన్లోడ్ చేయాలి అని లెక్కలు వేసుకుంటూ లోపలికి వచ్చాడు. కార్నర్ సోఫాలో కాళ్ళు ముడుచుకొని రాజ్ వల్ల వచ్చిన తలనొప్పికి హెడ్ మీద చేయి అడ్డంగా వేసుకుని పడుకుంది సహస్ర. షాపింగ్ బ్యాగ్ తన మీదకి విసిరేసి ఫ్రెష్ అయ్యిరా, పో ఫుడ్ తిందాం అని అన్నాడు. రెస్పాన్స్ లేదు సహస్ర నుంచి. రాజ్ విసరగా హంసపాప మీద పడిన షాపింగ్ బ్యాగ్ నెమ్మదిగా కిందకి జారిపోతే, ఏ హంస, నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పించుకోకు అని లిటిల్ సీరియస్నెస్ యాడ్ చేశాడు గొంతులో. కొంచెం కూడా కదలకుండా, నీ ఫీలింగ్స్ వెనక రీజన్ ఏంటి అని అడిగింది. ఎన్ని విధాలుగా ఆలోచించినా తనకందని ఆన్సర్ కోసం డైరెక్ట్గా రాజుని అడిగింది. ఫీలింగ్స్ వెనక రీజన్స్ ఏముంటాయి, ఫీలింగ్స్ ఏముంటాయి అంటూ దగ్గరికి వచ్చాడు. రాజ్, బీ సీరియస్ అంటూ లేచి కూర్చున్న సహస్ర, ఒక అమ్మాయి మీద ఫిజికల్గా ఫీలింగ్స్ వస్తున్నాయంటే 1 గంట సుఖం కోసం, 2 లైఫ్ టైం కోసం. ఈ 2 డేస్ నుంచి నేను స్టడీ చేస్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది నువ్వు మరీ అంత వర్స్ట్ ఫెలో కాదు అని. దెన్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ విత్ మీ అని చాలా అంటే చాలా సీరియస్గా అడిగింది. డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తున్న సహస్ర ప్రశ్నకి రాజ్ ఫేస్లో ప్రసన్నత మిస్ అయింది. నువ్వేమనుకుంటున్నావు అని ఎదురు క్వశ్చన్ వేశాడు. రాజ్, డోంట్ డైవర్ట్, నాకు నీ రిప్లై కావాలి. నన్ను సేవ్ చేయడానికి ఆ క్షణం భయపెట్టి తీసుకొచ్చావు అనుకున్నా, బట్ ఆఫ్టర్ దట్ నీ ప్రతి మూమెంట్, నీ ప్రతి టచ్ ఏది సరిగ్గా లేదు. నువ్వు అప్పుడు చెప్పింది అబద్ధం కాదు, అదే నిజం చేస్తున్నా దానికి అన్ని స్టెప్స్ తీసుకుంటున్నావు. నన్ను లాక్ చేసావు భయపెట్టి. నీ ఇష్టానికి నా బాడీ మీద నీ ఫీలింగ్స్ చూపిస్తూ ఉన్నా ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ ఇట్ ఎనీమోర్. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్ అండ్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్. సో ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్. నన్ను ప్రేమిస్తున్నావా, దానికోసం నన్ను టెస్ట్ చేస్తున్నావా అని తన మనసులో ఉన్న డౌట్ బయట పెట్టింది సహస్ర. ప్రేమ అన్న మాట సహస్ర పెదవుల నుంచి రావడమే నవ్వుతూ చాలా రిలాక్స్గా సోఫాలో కూలబడ్డ రాజ్, హంస, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే ప్రేమ పెళ్లి లాంటి పితలాటకాలు పెట్టుకోకూడదు. నా టచ్లో కానీ, నా కిస్లో కానీ, నా బాడీ లాంగ్వేజ్లో కానీ నీకు అటువంటి లవ్ ఫీలింగ్స్ కనిపిస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. మై ఫీలింగ్స్ ఆర్ వెరీ ప్యూర్, కంప్లీట్లీ లస్ట్ అండ్ ఎంజాయ్మెంట్. ఏ ప్యూర్ ఫిజికల్ ఎంజాయ్మెంట్ విత్ లవ్ అనేసరికి స్తబ్దుగా మారిపోయింది సహస్ర. ప్రేమ లేని ఫిజికల్ ఫీలింగ్స్, ప్రేమతో కావాలని పిచ్చిగా చెప్తున్న రాజ్ని ఎలా తీసుకోవాలో తెలియని స్టేట్లో స్టక్ అయింది సహస్ర. ఫ్రీజ్ అయిపోయిన సహస్ర షోల్డర్ తట్టి తన పక్కనే కూర్చున్నాడు.
ఎప్పుడు వినని కొత్త కొత్త కోరికలు వింటున్న ఒక స్టేట్ ఆఫ్ మైండ్తో నెమ్మదిగా తల తిప్పి రాజ్ని చూస్తూ, నువ్వు ఏం చెప్పావో నీకు అర్థమవుతుందా అని ఒక్కో మాట పట్టి పట్టి ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అడిగిన సహస్రతో, నేను చాలా క్లియర్గా ఉన్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ డౌట్. స్టార్టింగ్లోనే వచ్చింది కాబట్టి సరిపోయింది. రన్నింగ్లో వచ్చుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. లివ్ ఇన్ రిలేషన్, ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్, ప్రేమ పెళ్లి లాంటి ట్రాష్ లేని కంప్లీట్ అండ్ ప్యూర్ సెక్స్ రిలేషన్ ఆర్ బెడ్ రిలేషన్, పేరు ఏదైనా నేను అడిగింది ఇదే. బట్ ఇద్దరి ఎమోషన్స్ మిక్స్ చేసే ఫీలింగ్స్తో మన కంఫర్ట్కి తగ్గట్టు షేర్ చేసుకోవాలి, ఇష్టంతో జెన్యూన్గా పార్టిసిపేట్ చేయాలి అని క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు రాజ్. తల తిరుగుతున్న ఫీలింగ్ సహస్రది. తన ప్రమేయం లేకుండానే కంటిగట్టు దాటుతున్న కన్నీళ్లతో రాజ్ని చూస్తున్న సహస్ర మైండ్ అల్లకల్లోలంగా ఉంది. ఒక పాయింట్లో అనుకుంది, ప్రేమిస్తున్నాడు, దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇది అని. బట్ రాజ్ ఇంత క్లియర్గా క్లారిటీ ఇచ్చాక చాలా దారుణంగా అనిపిస్తోంది తనకు. కేవలం సెక్స్ కోసం, ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే తనని లాక్ చేశాడా? అంటే రాజ్ చెప్పినట్టు ఆ అగ్రిమెంట్ కూడా వీటికేనా అని ప్రశ్నించుకోగానే సహస్ర కళ్ళ ముందు అంతా బ్లర్గా అయిపోయింది. తల పట్టుకొని సోఫాలో పడుకుంటున్న సహస్రను ఫ్రెష్ అయి రమ్మని మళ్ళీ చెప్పాడు రాజ్. డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అంటూ తన్నుకొస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేస్తూ కళ్ళు మూసుకుంది సహస్ర. మళ్ళీ నైట్కి ఫ్లైట్, ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాలి, ఫస్ట్ తినేసి రెస్ట్ తీసుకో అని రాజ్ చెప్తూ ఉండగానే ఫుడ్ రావడంతో ఫేస్ వాష్ చేసుకో రా అని తన ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పేసి వెళ్ళాడు. తన సిచ్యువేషన్కి పిచ్చిగా నవ్వాలనుంది, కరువు తీరా ఏడవాలనుంది. కానీ దేనికోసం? ఒంటరిగా మిగిలిన తన చుట్టూ ఎన్ని సుడిగుండాలు, ఎన్ని చిక్కుముడులు ఎందుకు అంటూ వదలని ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి. ఫుడ్ ట్రే టేబుల్ మీద పెట్టి, హే హంస గెడప్ అని రాజ్ ముంజేయి పట్టుకొని లేపి నిలబెట్టడంతో నిర్లిప్తత నిండిన కళ్ళతో అతను చూస్తూ ఉంటే, కమ్ అని తానే వాష్రూమ్లోకి పట్టుకెళ్ళాడు. వాటర్ ట్యాప్ ఆన్ చేసి స్తబ్దుగా ఉండిపోయిన సహస్ర ఫేస్ వాష్ చేసి హ్యాండ్స్ కూడా క్లీన్ చేసి తాను కూడా ఫ్రెష్ అప్ అయ్యి సహస్రను చేతుల్లో ఎత్తుకొని బయటకు తీసుకొచ్చాడు రాజ్. తను చేస్తున్న ప్రతి పని, తీసుకుంటున్న ప్రతి చిన్న కేర్ కీన్గా అబ్జర్వ్ చేస్తున్న సహస్ర ప్రేమ లేనప్పుడు మరి ఇవన్నీ ఎందుకు అని రెపరెపలాడుతున్న చిన్ని ఆశతో అడిగింది. మరి సహస్ర అడిగిన దానికి రాజ్ సమాధానం ఏమిటి? నిజంగా సహస్రపై రాజ్కి ఉన్నది లస్ట్ ఫీలింగేనా? అంతకు మించి ప్రేమ కూడా ఉందా? ఉంటే ఆ ప్రేమను ఎందుకు దాచిపెడుతున్నాడు? వకీల్ సాబ్పై రివెంజ్ తీర్చుకోవాలనుకున్న క్యూటీ ఏం ప్లాన్ చేసింది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.